ఏది స్థానికత పైన మా అందరికీ కూడా వెరిఫికేషన్ చేయించి ఏమిచ్చిరండి, గదే స్పౌస్, గదే మ్యూచువల్, గదే మెడికల్, ఎక్కడి స్థానికత అక్కడనే ఉన్నది. ఏదైతే స్థానికత మీద ఆ రోజు తెలంగాణ గోంగూర, పుండికూర, సోరకాయ, బీరకాయ అనుకుంటే ఆ రోజు అంతే స్థానికతను రెచ్చగొట్టి స్థానికత మీద సాధించుకున్న తెలంగాణలో ఇలా 2006 డిఎస్సీ వాళ్ళు లోకల్ చేస్తారు, 2024 వాళ్ళు లోకల్ చేస్తారు, మధ్యలో వచ్చిన 18 వాళ్ళు 17 వాళ్ళు నాన్ లోకల్ అయిపోయారు. ఎన్ని రోజులు మరి నాన్ లోకల్? ఏదైతే మేము కొత్తగా హామీ అడుగుతారేమండి, మీరు పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుని హోదాలో ఏదైతే మీరు అధికారికంగా మీ మేనిఫెస్టోలో పెట్టి మేము ఖచ్చితంగా 317 పరిష్కరిస్తామని చెప్పారు, మేము దాని మీదనే అడుగుతున్నాం. కొత్తగా మేము గొంతెమ్మ కోరికలు కోరకలేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మీరు పిసిసి అధ్యక్షుని హోదాలో దాన్ని అమలు చేస్తామని చెప్పారు, మేము అదే అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మేము దాన్ని కడపడి ఉన్నాం. మీరు ఇప్పటికి కూడా మీ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మేము అక్టోబర్ 2 రోజు గాంధీ భవన్ ముట్టడి రోజు కూడా సామరస్యంగా మీరు చెప్పిన మాట విన్నాం. ఏంటి, మేము అతి త్వరలో మీకు పరిష్కరిస్తామంటే అక్టోబర్ అయింది, నవంబర్ అయింది, డిసెంబర్ అయింది. తీరా సబ్కమిటీ ఇదివరకు నివేదిక బయట పెట్టారు. బయట పెట్టే నివేదికలు ఏమంటారు? మ్యూచువల్, స్పౌజ్, మెడికల్. మరి స్థానికత ఏమన్నది? మీరు మ్యూచువల్, స్పౌజ్ ఇచ్చేదానికి కమిటీ ఎందుకు వేసారు? ముగ్గురు మేము క్యాబినెట్ మంత్రుల సమయం అంతా వృధా. ఎందుకు కమిటీ ఎందుకు వేసినట్టు? ఆ కమిటీ నివేదిక ఇదివరకు కూడా బహిర్గతం చేస్తలేరు. ఏం జరుగుతుంది అసలు? 317 అనేది సమస్యను మీరే పరిష్కరిస్తామని చెప్పినప్పుడు మీ మాటలలో మళ్ళీ ఎందుకు పరిష్కరిస్తలేరు మరి? కాబట్టి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అతి తొందరగా దీన్ని 317 సమస్యను పరిష్కరించి మా యొక్క కుటుంబాలు ఎన్నో వేదనకు గురవుతున్నాయి, మనోవేదనకు. కాబట్టి మా అందరికీ కూడా మీరు న్యాయం చేయాలని మేము పత్రికాముఖంగా మీకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నామండి.